హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం నుంచి 12వ అధ్యాయం 2వ వచనం వరకు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభువా నాయన వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభువా నాయన దయచేసిన ప్రభువా నాయన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువా నాయన మాలు ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అనేక సార్లు బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, పోషించారు ప్రభువా. ఈ సమయంలో ప్రాధేయపడతా ఉన్నాం, మాతో మాట్లాడమని, బలపరచమని, ఆత్మీయంగా ఆదరించమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి, అంధకార శక్తిని లయపరచండి. ఉదయకాల సమయంలో ప్రభువనైనా ప్రత్యేకంగా ప్రభువనైనా మీరేమైంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, నేను గ్రహించి లోబడ్డానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచమని ప్రాధేయపడుతూ ఉన్నాం. మీ మాటలు వినడానికి సహాయం దయచేయండి. మనుషుల మాటలు ప్రభువాని వలన ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటూ ప్రభువానైనా మీ మాటలు విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఒకసారి కొంతమంది రిలీజియస్ పీపుల్, ఒక దైవ సేవకుడు వాళ్ళ తప్పుడు బోధల్ని ఎక్స్పోజ్ చేశాడని, వాళ్ళ తప్పుడు బోధలు బయట పెట్టాడని ఆయన మీద కేసు వేశారట. ఆయన మీద తప్పుడు కేసు వేశారు కోర్టులో. అయితే కోర్టుకి ఆయన్ని పిలిచారు. అప్పటికే ఆయన వృద్ధుడుగా ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడు కోర్టుకి వెళ్ళలేదు లైఫ్లో. వాళ్ళ వలన కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు చాలా నిరుత్సాహం వచ్చేస్తూ ఉంది. ఏంటబ్బా అనిపిస్తూ ఉంది. అయితే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంట. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుడిని నమ్మాలి. ఆ తర్వాత ఎవరైతే నీ అక్యూజర్స్ ఉన్నారో, నిన్ను నిందిస్తున్నారో వాళ్ళని ప్రేమించాలని దేవుడు గుర్తు చేశాడంట. సో అంటే మనకన్నా ఎక్కువ శ్రమలు యేసు ప్రభు వారు, ఎక్కువ అవమానాలు అనుభవించారు. అందుకనే మనకు ఫోర్ రన్నర్గా ఉన్నారు. అంటే మన ముందు ఓపికతో పరిగెత్తి చూపించాడు. ఆయన్ని చూసి మనం క్రైస్తవ ప్రయాణాన్ని సాగించాలన్నది మనం మరొకసారి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి. అయితే అది గుర్తు చేసిన వెంటనే ఆయన కోర్టు ప్రాంగణం, కోర్టు అది అయిపోయిన తర్వాత, సెషన్ అయిపోయిన తర్వాత అక్కడికి అక్యూజర్స్ వచ్చి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వచ్చేసారంట. అంటే దేవుడు వాళ్ళని ప్రేమించమన్నాడు, వాళ్ళని ఆశీర్వదించమన్నాడు, దీవించమన్నాడు అని చెప్పి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, న్యూ కోవనెంట్ లైఫ్లో, నూతన నిబంధన, నూతన ఈ జీవితంలో, యేసు ప్రభు వారి ద్వారా మనకు వచ్చిన ఈ జీవితంలో
చాలామందికి లేని ఒక బెటర్ లైఫ్, అంటే పాత నిబంధన కాలంలో దొరకని ఒక బెటర్ లైఫ్ ఉంది. అదే ఇక్కడ మనం చూస్తే చూడండి, 12వ అధ్యాయంలో మన అవమానం నిర్లక్ష్యం పెట్టాడు అని ఉంది. విడిచిపెట్టి ప్రతి భారమును సులువుగా, ఇంకా అంటే మనకి ఇంకా శ్రేష్టమైనది 11వ అధ్యాయంలో 40 వచనం, ముఖ్యంగా 39-40 కలిసి ఉన్నాయి, తెలుగులో చదువుతున్నాను చూడండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాని, అంటే సంథింగ్ బెటర్ ఈజ్ దేర్ ఇన్ న్యూ కోవెనెంట్ లైఫ్. అంటే వాళ్ళకి లేని ఒక బెటర్ లైఫ్ యేసు ప్రభువాన్ని బట్టి మనకు దొరికింది. శ్రేష్టమైన ముందుగా సిద్ధపరిచాడు. అంటే యేసు ప్రభువారి లైఫ్ని ఎప్పటి నుంచో సిద్ధపరిచాడు. ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. మనకన్నా ఎక్కువ అవమానాలు, మనకన్నా ఎక్కువ శ్రమలు ఆయన అనుభవించాడు. మనకన్నా ఎక్కువ శోధనలు ఆయన అనుభవించాడు. ఆయన్ని చూసి మనం మన జీవితాన్ని కొనసాగించేటట్లు మనకు మాదిరిగా యేసు ప్రభువాన్ని మన ముందుంచారు. ఓపికతో పరిగెత్తడానికి, ఆయన్ని చూస్తూ పరిగెత్తమని ఆ యొక్క హెబ్రీ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవ జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే క్రైస్తవ జీవితం మనం చేయాల్సింది ఏంటంటే, అఫ్కోర్స్ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు చేస్తాడంటే, మనం యేసు ప్రభువారి వైపు చూస్తూ ఉంటున్నప్పుడు ఈ కార్యం జరుగుతుంది. మనం యేసు ప్రభువారి జీవితం వైపు చూస్తూ ఆయన్ని మనం ముందు పెట్టుకుంటూ ప్రతిసారి కూడా ఆయన జీవితాన్ని, ఆయన్ని గుర్తు చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటే, నడిపిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ విధంగా, అంటే యేసు ప్రభువారిని మనల్ని చూపిస్తూ మనకు మాదిరి అని చెప్తూ పరిశుద్ధమైన జీవితాన్ని మనకిస్తాడు. ఇది గొప్ప సత్యం, మనం నేర్చుకోవాల్సిన సత్యం ఈ యొక్క ఉదయకాల సమయంలో. మనం అదే చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఎలాంటి బెటర్ లైఫ్ అంటే, మీరు చూస్తే పాత నిబంధన కాలంలో చూస్తే ఆ యొక్క 11వ అధ్యాయంలో చూడండి, 30వ వచనం చదువుతున్నా. విశ్వాసమును బట్టి 7 దినాల వరకు ప్రదక్షిణం చేయబడిన ఎరుకో గోడలు 7 రోజులు ప్రదక్షిణం చేసిన తర్వాత 7వ రోజు గోడలు కూలిపోయాయి. సో ఇటువంటి కార్యాలు చేశారు విశ్వాసాన్ని బట్టి. ఇంకా ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఇవన్నీ కూడా విశ్వాసాన్ని బట్టి నేల మీద, 29వ వచనం 11వ అధ్యాయం, నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలాగూ చేజూచి మునిగిపోయారు. ఐగుప్తులైతే వాళ్ళు దేవుని మీద విశ్వాసం కాకుండా వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ట్రై చేశారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు మధ్యలో. అలాగే విశ్వాసాన్ని బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు చేశారు, వాగ్దానాలు పొందుకున్నారు, సింహాల నోళ్లు మూసేశారు, అగ్ని బలాలు చల్లార్చారు, ఖడ్గదారం తప్పించుకున్నారు. ఇవన్నీ కూడా విశ్వాసాన్ని బట్టి వాళ్ళు కార్యాలు చేశారు. కానీ మనం చూస్తే ఇక్కడ మనకి ఇంకా బెటర్ లైఫ్ ఇచ్చే దాని అంతటికన్నా బెటర్ థింగ్ ఒకటి ఉంది. అది ఏంటో తెలుసా? అది 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడని 40 వచనాలు మనం చదువు కదా. ఈ 12వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే ఏమనుందంటే, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, సిలువను సహించాలి. ఇది యేసుప్రభు వారి జీవితం. యేసుప్రభు వారు జీవించిన జీవన విధానం. అవమానాన్ని సహించాడు, సిలువను భరించాడు.
ఇది మనం చేయాల్సింది. ఈ సిలువను సహించాలి. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అంటే ఆయన పట్టించుకోలేదు అవమానాన్ని. ఆయన ఇది క్రైస్తవ జీవితం. మనకి అనేక సార్లు మన జీవితాల్లో అవమానాలు జరగవచ్చు కదా. ఇంకా సిలువను సహించాల్సిందా అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాల్సిన అవసరం ప్రతిరోజు మనకి దేవుడు ఇస్తాడు. ఆ విధంగా మనం యేసు ప్రభు వారిని ముందుంచుకొని మన పరుగు పందాన్ని ముందుకు కొనసాగించాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి 4వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చదువుతున్నాను చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరాలి. ఎందుకంటే మన ప్రతి అవమానాలు, మన శోధనలు, మన ప్రతి పరిస్థితులు యేసు ప్రభు వారికి తెలుసు. మన బలహీనతలన్నీ యేసు ప్రభు వారికి తెలుసు. ఎందుకంటే ఆయన మనలాగే శోధనలు సహించాడు, అవమానాలు నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. మనం అంతకన్నా మనకేమీ శ్రమలు రావట్లేదు, కానీ ఆయన చూసినప్పుడు మనం శ్రమలను సహించుకొని అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహిస్తూ మనం ముందుకు వెళ్ళే ధైర్యం దొరుకుతుంది. అంతే హెబ్రీ యొక్క గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. ఇది చాలా ప్రధాన యాజకుడు అంటే యేసు ప్రభు వారు బలహీనతలతో మనతో కూడా సహానుభవం లేనివాడు కాదు, ఆయన మనతో కూడా సహా అనుభవం కలిగిన వాడు. సమస్త విషయాల్లో మన వల్లనే శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉంటే, అంటే పాపరహితమైనటువంటి ఒక జీవితాన్ని జీవించి చూపించారు. మనం చాలాసార్లు శోధనలో పడిపోతాం, శోధనకి ఈల్డ్ అయిపోతాం, లేకపోతే బలహీనతలకి లొంగిపోతాం. కారణం ఏంటంటే మనం యేసు ప్రభు వారి వైపు చూడడం, మన పరిస్థితుల్ని, మన చుట్టుపక్కల వాటిని చూస్తాం, మన అక్యూజర్స్ని చూస్తాం, మనల్ని ఎవరైతే అవమానం చేస్తున్నారో, ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళని చూస్తాం. కానీ మనం చూడాల్సింది యేసు ప్రభు వారు. మనం చూడాల్సింది పరిస్థితుల్ని కాదు, ఆర్థిక ఇబ్బందుల్ని కాదు, అవమానాల్ని కాదు. మనం చూడాల్సింది యేసు ప్రభు వారిని చూడాలి. మనకి రోజు మనకు ఎందుకు పాపంలో పడిపోతున్నాం, బలహీనతలకి లొంగిపోతున్నాం అంటే కారణం ఇదే. మనం దేవుని వైపు చూడకుండా మనం ఏం చేస్తున్నామంటే మనం పరిస్థితుల వైపు చూసేస్తున్నాం, మనల్ని మనం నమ్ముకుంటున్నాం, లేకపోతే మన ఎడ్యుకేషన్ని, మనకున్న ధనాన్ని, జ్ఞానాన్ని, స్నేహితుల్ని, అధికారాల్ని, వాటిని నమ్ముకుంటాం, కానీ ప్రజల్ని నమ్ముతాం. కానీ యేసు ప్రభు వారి వైపు చూస్తూ విశ్వాసం ఉంచుతూ మన జీవితాన్ని కొనసాగించాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది, ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు వైపు చూస్తూ మనం పాపరహితమైన జీవితాన్ని జీవించిన యేసు ప్రభు వారిని చూస్తూ మనం పాపంలో పడిపోకుండా సులువుగా, అంటే మనకి చాలా మన మెయిన్ బలహీనత, మనం ఏమనుకుంటామంటే ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే ఈ అవమానాలు, ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ చూసి అవి వీక్నెస్లు, అవి బలహీనతలు అనుకుంటాం. కానీ కాదు, మన మెయిన్ బలహీనత ఏంటో తెలుసా? సులువుగా పాపంలో పడిపోవడం, ఈజీగా పాపానికి లొంగిపోవడం, ఈజీగా తాత్కాలికమైన ఆనందాలకి వాటికి లొంగిపోయి పాపంలో పడిపోయే బుద్ధి మనకుంది. దాని నుంచి బయటపడాలంటే యేసు ప్రభు వారిని చూస్తూ మనం ఆయన మీద ఆధారపడుతూ పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తేనే మనం పాపరహితమైనటువంటి ఒక జీవితం, బలహీనతలకు లొంగని ఒక జీవితం, శరీరానికి, లోకానికి, పాపానికి లొంగని ఒక జీవితం జీవించే అవకాశం యేసు ప్రభు ద్వారా
మనకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి దొరుకుతుంది. ఎంత గొప్ప అవకాశం చూడండి. యేసు ప్రభు వారు మనకు ముందుగా పరిగెత్తి చూపించారు. ఇలా పరిగెత్తితే చూడండి, యేసు ప్రభు వారు మినిస్ట్రీ చేస్తున్న రోజుల్లో కానీ, ఆయన జీవించిన జీవితం కానీ, మనం యోహాను సువార్తలో ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం. యేసు ప్రభు వారి యొక్క ఆటోబయోగ్రఫీ అని అంటారు. ఒక్క వచనంలోనే యేసు ప్రభు వారి జీవితం అంతా పొందుపరచబడింది. మీరు చూడండి, నేను చదువుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను. ఇది యేసు ప్రభు వారు జీవించిన జీవన విధానం. ఆయన కూడా మనలాగే పాపంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు కూడా లోకానికి ఆకర్షింపబడే అవకాశం ఉంది. ఆయన కూడా మనలాగా చిన్న చిన్న తాత్కాలికమైన ఆనందాలకి లొంగిపోయే అవకాశం ఉంది. కానీ ఆయన ఎప్పుడు కూడా దేవుని చిత్తం కాని పని చేయలేదు. మినిస్ట్రీ చేస్తున్న రోజుల్లో కంటిన్యూస్గా ప్రార్థన చేసుకోవడం, లేకపోతే అనేక మంది ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళని విడిపించడం, దయ్యాలతో బాధపడుతున్న వాళ్ళని విముక్తి చేయడం, ఇటువంటివి వాటిల్లోనే కంటిన్యూస్గా దేవుని చిత్తం. మామూలుగా మినిస్ట్రీకి రాకముందైతే, పరిచర్య ప్రారంభించక ముందైతే తల్లిదండ్రుల్ని లేకపోతే సహోదరుల్ని వాళ్ళని పోషించడంలో వాళ్ళ కంప్లీట్గా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా కుటుంబాన్ని పోషించే బాధ్యతలు ఆయన ఉన్నారు. చూడండి, ఇది క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే దేవుని వైపు చూస్తూ ప్రతిరోజు పరుగు కొనసాగించేది. పరుగు పందెం అనుకుంటే క్రైస్తవ జీవితం యేసు వారి వైపు చూస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. మనం కానీ పక్క చూపులు చూసామనుకోండి, అంటే మన బలహీనతలకి లొంగిపోయే అవకాశం ఉంది. బలహీనత ఏంటి? సులువుగా పాపంలో పడిపోయే, ఈజీగా శోధనలకు లొంగిపోయావు, బలహీనతలకు ఈజీగా పాపంలో పడిపోయేది మన యొక్క బిగ్గెస్ట్ బలహీనత. మన పెద్ద బలహీనత ఏంటంటే చాలా ఈజీగా సులువుగా పాపంలో పడిపోవడం. దీని నుంచి మనం బయటపడాలి. మీరు చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. నేను చదువుతున్నాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. చూసారా? అంటే మనం దేవుని కృప పొందుకోవాలంటే, దేవుని కృప మనకు దొరకాలనంటే, దొరికితే కానీ మనకు పాపం మన యొక్క ప్రభుత్వం మన జీవితంలో ఉండకుండా పోదు. అంటే దేవుని కృప దొరకాలంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ మనం కొనసాగించుకోవాలి. మన వైపు చూసుకోమనుకుంటా, హలో నేను బ్రహ్మానికి పరిగెత్తుతాను, నా శక్తి సామర్థ్యాలు చూడండి అంటే పరుగు పందెం కొనసాగదు. ఎందుకంటే మనం బలహీనులం. పాపానికి ఈజీగా లొంగిపోయే భయంకరమైన బలహీనత మనలో ఉంది. కాబట్టి మనం బలవంతులు అనుకోకూడదు. పాపం విషయం మనం దేవుని బలం మీద ఆధారపడాలి. ఆయన కృప దొరకాలని అర్థం చేసుకొని పాపం యొక్క ప్రభుత్వం లేకుండా జీవించాలంటే మనం యేసు ప్రభు వారి వైపు చూస్తూ కొనసాగించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. సరే, ఆయన ఆల్రెడీ మనుష్యుని స్వరూపం ధరించి మరణాన్ని అనుభవించటానికే దూతల కంటే తక్కువగా చేయబడ్డారు, ఈ లోకానికి పంపబడ్డారు. యేసు మరణం పొందినందున మహిమ ప్రభావాలతో కిరీటం ధరించిన వారిగా ఆయన చూసి, అంటే అటువంటి గొప్ప జీవితం దేవుని చేత అంటే దీవించబడే గొప్ప బ్లెస్సర్ లైఫ్ యేసు ప్రభు వారికి దొరికింది. మనకు కూడా అటువంటి క్రిస్టియన్ బ్లెస్సింగ్స్, క్రిస్టియన్ బ్లెస్సర్ లైఫ్ దొరకాలంటే యేసు వైపు చూస్తూ పరుగును కొనసాగించాలి. అంటే అర్థం ఏంటి? ఆయన ఎలా జీవించాడు, ఆయన పరిస్థితుల్లో ఎలాగా అవమానాలను భరించాడు, శిలువను సహించాడు, అవమానాలను నిర్లక్ష్యం చేశాడు, ఆ కిరీటాన్ని చూస్తూ ఆయన ఎట్లా ఎండ్యూర్ అయ్యాడు, క్రాస్ని ఎట్లా ఎండ్యూర్ అయ్యాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా సిలువను సహించుకున్నాడు అన్నది మనం అర్థం చేసుకుంటే క్రైస్తవ జీవితం అది బెటర్ లైఫ్ అంటున్నాడు. అంటే ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడిన దానికన్నా, చూడండి, ఎరుకో గోడలు కొల్చబడిన దానికన్నా, ఆ అద్భుతాల కన్నా అద్భుతం ఏంటో తెలుసా? బెటర్ లైఫ్ ఏంటో తెలుసా? ఇంకా శ్రేష్టమైనది ఏంటో తెలుసా? సిలువను సహించడం, అవమానాలను నిర్లక్ష్యం చేయడం. వాట్ ఏ లైఫ్! క్రిస్టియన్ లైఫ్ అన్నది ఒక అద్భుతమైన జీవితం. అది విలాసవంతమైన ఈ లోకపు పాంప్ లైఫ్లో లేదు. సింపుల్ లైఫ్లో యేసు ప్రభు వారి జీవితంలో ఉంది. యేసు ప్రభు వారు జీవించి చూపించిన జీవితంలో నిజమైన జీవితం ఉంది. ఆ జీవం కావాలంటే యేసు ప్రభు వారే మనకు మాదిరి. ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి యేసు ప్రభు వారి మాదిరి. పాపంలో పడిపోకుండా, ముందు అసలు మనం పాపంలో సులువుగా పాపంలో పడిపోయే బుద్ధి ఒకటి ఉందని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకే ఎవరికి వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద, ఈ లోకం మీద, శరీరం మీద ఆధారపడడం వల్లనే పాపంలో పడిపోతూ ఉన్నారు క్రైస్తవులు. అనేక మంది దేవుని సేవకులని చెప్పబడే వాళ్ళు, విశ్వాసులని చెప్పబడుతున్న వాళ్ళు, అనేక మంది బలహీనతలకు లోనిపోయి పాపంలో పడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? యేసు ప్రభు వారి వైపు చూడకపోవడం, ఆయన్ని చూసి మనం జీవించాలని అర్థం చేసుకోకపోవడం. అది వీటన్నిటికన్నా బెటర్ లైఫ్. మనం చూడండి, ఒకళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తీర్చేసామనుకోండి, దానికన్నా గొప్పది ఏంటో తెలుసా? సిలువను సహించడం, అవమానాలని నిర్లక్ష్యం చేయడం. దానికన్నా, అంటే ఒకళ్ళు చనిపోతూ ఉన్నారనుకోండి, చనిపోయే వాళ్ళని బ్రతికించాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానికన్నా బెటర్ లైఫ్ ఏంటో తెలుసా? పాపంలో పడిపోతున్న వాళ్ళని సిలువను చూస్తూ, సిలువను సహిస్తూ, అవమానాలు భరిస్తూ జీవించే జీవితం వైపు నడిపించడం. ఇది బెటర్ లైఫ్. ఇది శ్రేష్టమైనటువంటి ఒక జీవితం. చూడండి, ఇది అర్థం చేసుకోవాలి. ఈ ట్రూత్ అర్థం చేసుకుంటే మన జీవితాలు వేరేగా ఉంటాయి. మన ఆలోచన తీరే మారిపోతుంది. క్రైస్తవ జీవితం మీద మనకున్న అభిప్రాయాలు మారిపోతాయి. మనం ఒక రకమైన కౌంటర్ఫీట్ క్రిస్టియానిటీని చూసి క్రిస్టియానిటీ అనుకునే ప్రమాదంలో ఉన్నాం. అనేక మంది మోసపోతూ ఉన్నారు. క్రిస్టియానిటీ అంటే ఏదో ఇరుకుల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, అప్పుల్లో ఉంటే, సంతానం లేకపోతే, రకరకాల ఇబ్బందుల్లో ఉంటే బయట పెట్టేది అనుకుంటున్నారు. కాదు, పాపం నుంచి, పాపం భయంకరమైన పాపపు జీవితం నుంచి విడిపించేది క్రైస్తవ జీవితం. పాపాన్ని అంటకుండా, అంటే మనకు తెలిసి పాపం చేయకుండా మనం అటువంటి జీవితం జీవించే అవకాశం ఇచ్చేది క్రైస్తవ జీవితం. యేసు ప్రభు వారి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఈ లోకం దేన్నైతే ఇంపాసిబుల్ అనుకుంటుందో
అటువంటి దాన్ని సాధ్యం చేసి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనకు మార్గం చూపించారు. అయితే మనకి ముందు పాపం లేకుండా జీవించాలన్నది మనం అర్థం చేసుకోవాలి. పాపరహితమైన జీవితం, జీవ కిరీటం పొందుకునే జీవితం, యేసు ప్రభు వారి లాంటి జీవితం మనకు కావాలని కోరుకుంటే ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తే ఒక శ్రేష్టమైన జీవితాన్ని యేసు ప్రభు వారు మన ముందు ఉంచారు. ఉదయకాల సమయంలో దేవుడు మనకు అది గుర్తు చేస్తున్నాడు. మనం ఇటువంటి గొప్ప జీవితాన్ని హత్తుకొని మనం ఇది ఎప్పుడూ దేవుని ప్రణాళికలో సిద్ధపరచబడినటువంటి శ్రేష్టమైనది. దేవుని ప్రణాళికలో సిద్ధపరచినటువంటి ఒక శ్రేష్టమైన జీవితం యేసు ప్రభు వారి జీవితం కావాలా? ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. మాతో మరొకసారి మాట్లాడారు. శ్రేష్టమైన అద్భుతమైన క్రైస్తవ జీవితాన్ని మరొకసారి యేసు ప్రభు వారి జీవితాన్ని మా ముందు ఉంచినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు అటువంటి జీవితాన్ని జీవించారు. కేవలం దేవుని చిత్తం చేశారు. యేసు ప్రభు వారు కూడా కృప మీద ఆధారపడ్డారు. అటువంటి కృపని మాకందరికీ దొరికేటట్లు చేశారు. యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. యేసయ్య, మా కోసం కలువరి శిలువలో మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇటువంటి పాపరహితమైన జీవితాన్ని మా ముందు ఉంచినందుకు ప్రభు నాయన, కాన్షియస్గా మేము సిన్ఫుల్ నేచర్ నుంచి బయటపడడానికి, ఆ సిన్స్ నుంచి బయటపడడానికి మీరు చూపించిన గొప్ప మార్గాన్ని బట్టి, మాకు మాదిరిని బట్టి ప్రభు నాయన, మాకు ఉంచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ప్రభు నాయన, మాతో మరొకసారి ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కనపరుస్తూ ఇటువంటి గొప్ప జీవితం మాకు దొరకడానికి కృప చూపించమని, మేమందరం కూడా ఆ జీవితం కోరుకోవడానికి సహాయం దయచేయమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.